హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. రాజమౌళి సినిమాలో మహేష్ బాబు లుక్ చూశారా? గడ్డ మీసంతో ఇప్పటి వరకు కనిపించిన రీతిలో మహేష్ బాబు. సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న గ్రాండ్గా విడుదలై ఓకే అనిపించుకుంది. ఈ సినిమా తర్వాత ఆయన రాజమౌళితో ఒక భారీ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇక రాజమౌళికి RRR కారణంగా వరల్డ్ వైడ్గా ఒక రేంజ్లో క్రేజ్ మరింత వచ్చింది. దీంతో ఈ సినిమాను పాన్ వరల్డ్ లెవెల్లో నిర్మించనున్నారని తెలుస్తుంది. ఇక ఈ క్రమంలోనే ఇప్పటికే మహేష్ తాజాగా జర్మనీ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఒక వారం పాటు టెక్నికల్ శిక్షణ తీసుకున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా ఇండియానా జోన్స్ సినిమా ఆధారంగా వస్తుందని చెబుతున్నారు. ఈ మూవీలో మహేష్ బాబుని పూర్తిగా డిఫరెంట్ మేక్ ఓవర్లో చూపించేందుకు సిద్ధమవుతున్నారట రాజమౌళి. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు 6 ప్యాక్ బాడీతో కనిపించనున్నారట. అయితే ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా అవుతుంది. ఒక ఈవెంట్లు సందర్భంగా దిల్ రాజు తాజాగా మహేష్ బాబును కలిశారు. ఆ సమయంలోనే మహేష్ నమ్రతలతో కలిసి వారు దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఆ పిక్లో సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా వరకు గడ్డం మీసంతో కెరీర్లో ఇప్పటి వరకు కనిపించిన విధంగా ఉన్నారు. దీంతో ఇదే రాజమౌళి సినిమాలో మహేష్ లుక్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక లేటెస్ట్గా ఈ సినిమా విషయంలో ఒక అప్డేట్ వచ్చింది. ఇండియన్ మూవీ హిస్టరీలో అత్యధిక బడ్జెట్తో నిరూపించనున్న ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు రాజమౌళి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం రాజమౌళి టాప్ టెక్నీషియన్లను మార్చుతున్నట్లు టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇంకా నటుల ఎంపిక జరగలేదు. దీపికా పడుకునే హీరోయిన్గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఆఫ్రికా బ్యాక్డ్రాప్ అడవుల్లో అడ్వెంచర్ థ్రిల్లర్గా ఈ కథ నేపథ్యం సాగుతుందని రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబుని నెవర్ బిఫోర్ అవతార్లో రాజమౌళి చూపిస్తున్నారని, పాన్ వరల్డ్ రేంజ్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రాజమౌళి రూపొందిస్తున్నారని తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.